యానంలో చమురు సంస్థల గ్యాస్ పైప్లైన్ లీక్ అయింది. సముద్రం నుంచి ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్లే పైప్లైన్ నుంచి గ్యాస్ లీక్ అయ్యి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సముద్రంలో పైప్లైన్ నుంచి వచ్చే గ్యాస్ ను ఆఫ్ చేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఘటనపై పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు ఫోన్లో సమాచారం ఇచ్చారు స్థానిక నాయకులు. దీనిపై చమురు సంస్థలకు చెందిన ఉన్నత సేఫ్టీ అధికారులతో మాట్లాడారు మల్లాడి కృష్ణారావు.